నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడాను చాలా అనుకూలంగా ఉంది. ఏదో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో ఎక్కడ కూడా అవకాశాలు లేని చోట కూడా అవకాశాలు సృష్టించుకొని మీరు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రతి విషయంలో కూడాను సతాయిస్తున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి గట్టిగా కృషి చేసి ఓ దారి చూసుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టకేలకు ఒక దరికి తీసుకురాగలుగుతారు. వాటికి ఒక మార్గాన్ని మీరు ఎంచుకోగలుగుతారు. మంచి వైద్యుడిని ఎన్నుకొని తద్వారా మీరు ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఇప్పటి వరకు జరిగిందంతా కూడాను రాంగ్ ట్రీట్మెంటే అనేటువంటి విషయాన్ని గ్రహించి మీరు ఎంతగానో బాధపడతారు. ఈ విధంగా కూడా వైద్యంలో ఉంటుందా పరిస్థితులు? ఏదో శవాలకు కూడా వైద్యం చేస్తున్నారని చెప్పని పేపర్లో రాస్తుంటే అదంతా అబద్ధం అనుకున్నారే. ఇది ఇంతకంటే ఘోరమైన విషయాలు చాలా చేస్తున్నారు అని చెప్పని వైద్య సంబంధమైనటువంటి ప్రపంచం మీద ఓ రకమైనటువంటి దిగ్భ్రాంతి, ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడాను స్మూత్గా వెళ్ళే మీ మనస్తత్వానికి చిన్న విషయం కూడా పెద్దదిగానే కనపడుతుంది. అది మీ దాకా అనుభవంలోకి రావాలని మాత్రం మీరన్నడూ కోరుకోవద్దు. అలాంటి వాటిని భగవంతుని పరిష్కరించాలని చెప్పని కోరుకోండి. కానీ మీరు ఎలాంటి ప్రయత్నాలు, అలాంటి వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నాలు మీ వరకు మీకుగా ఏమాత్రం చేయొద్దు. అందువల్ల మీకు అనవసరమైనటువంటి శ్రమ తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీతామర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ యొక్క అదృష్టం కానివ్వండి, గ్రహగతులు సక్రమంగా మార్చుకునేటువంటి పరిస్థితి కానివ్వండి మీ చేతుల్లోనే ఉంది. సిద్ధాంతులు పెద్దవాళ్ళు ఏవో రకరకాల విషయాలు చెప్తుంటారు. చెప్పడం వరకే మా వంతు. కానీ వాటిని ఆచరించి తద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది మీ చేతుల్లో ఉన్నటువంటి పని. ఏదో కొద్దిసేపు దైవనామస్మరణ చేసుకున్నందువల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రతిరోజు కూడాను ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని 5 సార్లు జపిస్తే మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది, కార్య విజయం లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.